ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బై ఎలక్షన్ అనేది జూబ్లీ హిల్స్ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత అనివార్యం అయింది కాబట్టి ఎవరైనా ప్రజలకు అందుబాటులో సంక్షేమ పథకాలే కానివ్వండి, ప్రజల యొక్క సమస్యను తీర్చే నాయకుడు ఎవరైతే ఉంటారో వారిని ఎన్నుకోవాలనే ప్రజలు ఎప్పుడైనా ప్రజలు అనే వాళ్ళు చాలా నికాసైన వాళ్ళు, నిజాయితీ గల వాళ్ళు ప్రజలే. వాళ్ళ యొక్క అమూల్యమైన ఓటుని ఒక సరైన నాయకునికి గనక ఇస్తే వాళ్ళ భవిష్యత్తు కూడా మారుతుంది. కాబట్టి అలాంటి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి నేను మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. అంటే గతంలో ఇక్కడ 2 సార్లు మాగంటి గోపీనాథ్ గారు అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి ఎలా ఉండబోతుంది ఇక్కడ? మళ్ళీ వాళ్ళ భార్యకు కూడా బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చారు. అవును, అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి ఇప్పుడు వారి సతీమణికి అది ప్లస్గా మారే అవకాశం ఉంటుంది. ఆయన అభివృద్ధి ఒకవేళ ఈ ప్రాంతంలో చేసి ఉన్నట్టయితే ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతవరకు అందినాయి? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా మైనారిటీస్, ఈ మైనారిటీలకు ఏ విధంగా గత ప్రభుత్వం షాదీ ముబారక్ ఏ విధంగా అయితే అందించిందో, గత ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు ఏవైతే చేసిందో అవన్నీ కూడా మరి ఈ ప్రభుత్వం చేస్తుందా అనేది ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఈ కాంగ్రెస్ అభ్యర్థిని ఆ దృష్టితో కనుక చూస్తే ఒక రకంగా ఉంటుంది. అభ్యర్థి స్వతహాగా ఎంత సేవాభావం గల వ్యక్తి, ఆ అభ్యర్థి యొక్క చేసినటువంటి కృషిని కూడా ఇంకో కోణంలో చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో చూస్తే తప్పకుండా అభ్యర్థికి మంచి జరుగుతుంది. పార్టీ పరంగా చూస్తే పార్టీ ఏం చేసింది అనేది కూడా ప్రజలు గమనిస్తారు. కాబట్టి ఇలాంటివన్నీ మనము దృష్టిలో ఉంచుకొని ప్రజలనే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఖచ్చితంగా ఈసారి ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటారని అనుకుంటున్నాను. అదేలా బీఆర్ఎస్ పరిపాలనకు 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనకు ఏమైనా తేడా కనిపిస్తుంది? డెఫినెట్గా తేడా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేసిండు, ప్రజలు ఏ విధంగా సంతృప్తి చెందిరు అనే దాంట్లో భాగంగా ముఖ్యంగా నగరం విషయానికి వస్తే, నగర అభివృద్ధి విషయానికి వస్తే, కాబట్టి అతనికి ఆ నగర అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయి నగరంలో అవన్నీ ఒకే పార్టీ గెలుచుకోవడం జరిగింది. మరి ఆ అభివృద్ధి దృష్ట్యా వారికి సీట్లు అనేవి రావడం జరిగింది. కాబట్టి మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా అలాంటి అభివృద్ధిని తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి చేసి చూపించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మూసీ ప్రక్షాళన అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. మరి మూసీ ఎంతవరకు ప్రక్షాళన చేసింది? మరి ఆ ప్రక్షాళన ప్రభావం మొన్న జరిగిన భారీ వర్షం ఏదైతే ఉందో ఎన్నడూ లేని విధంగా ఆఫ్టర్ సమ్ లాంగ్ ఇయర్స్ అగో ఎప్పుడైతే మునిగిపోయిన ప్రాంతాలు ఉన్నాయో అవి మళ్ళీ మునిగాల్సిన అవసరం ఉన్నాయి. ఈవెన్ దో ఇమ్లిబన్ బస్ స్టేషన్ కూడా మునిగిపోయిన పరిస్థితి ఏర్పడ్డది. సో మరి అది మూసీలో ప్రక్షాళనలో భాగమా లేకపోతే మరి ఏమి అవకతవకలు జరిగినాయా అనే దాని మీద కూడా ప్రజలు ఆలోచిస్తారు. తప్పకుండా అభివృద్ధి అనేది ప్రజలకు కనిపిస్తుందండి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్లాల్సిన అవసరం. బీఆర్ఎస్కి ఇది సిట్టింగ్ స్థానము. ఇక్కడ బీఆర్ఎస్కి హైదరాబాద్లో సీట్లు కూడా అత్యధికంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రూలింగ్లో ఉంది. అదేమన్నా కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అవకాశం ఉందా? స్థానిక సంస్థ ఎన్నికల ముందు రెండు పార్టీలు కాదు, ప్రధానంగా అన్ని పార్టీలకు ఇది సవాల్గా ఉండబోతుంది. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు దీని ప్రభావం అనేది పూర్తి రాష్ట్రం మీద ఉంటుంది. ఎందుకంటే మాగంటి గారు గ్రేటర్ హైదరాబాద్కి వారు ఇన్ఛార్జ్గా కూడా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీకి. కాబట్టి వారి నియోజకవర్గంలో ఇప్పటివరకు ఆయన చేసినటువంటి అభివృద్ధి కీలకంగా వ్యవహరించబోతుంది. కానీ నేను మరీ ముఖ్యంగా నేను చెప్తున్నది ఏంటంటే ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడో ఆయనకు ఒక ప్రత్యేక ఇమేజ్ ఉంది ఇక్కడ. కాబట్టి ఆ ఇమేజ్ దృష్ట్యా ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటుంది. అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం.